హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నెల్లూరులోని అతి విశిష్టమైన పురాతనమైన టెంపుల్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఆ విశేషాలన్నీ మనం టెంపుల్లో వెళ్ళి మాట్లాడుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రంగనాథ స్వామి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మనం బయటకు వస్తే ఇదేనండి రైల్వే స్టేషన్, నేషనల్ హైవే. ఇక్కడ నుంచి మనకు కొంచెం ముందుకు వెళ్తే రైల్వే గేట్ వస్తుంది. అక్కడి నుంచి మనకు దగ్గర రంగనాథ స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదేనండి నెల్లూరు మెయిన్ రైల్వే స్టేషను. మనం ఇక్కడి నుంచి బయటకు వస్తాము రైలు దగ్గరనే. మనం ఇక్కడ కనిపిస్తుంది కదా నేషనల్ హైవే. ఇక్కడ నుంచి మనం ఒక 1.5 కిలోమీటర్లు జర్నీ చేస్తే ఆటోలు కూడా ఉంటాయి, మనకు ఆటో సర్వీసులు కూడా ఉంటాయి. మనకు రంగనాథ స్వామి టెంపుల్ని మనం చేరుకోవచ్చు ఇక్కడ నుంచి. జస్ట్ ఒక 5 to 10 minutes జర్నీ అండి ఆటోలో. మార్చి నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇది మార్చి నెల బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విజువల్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. ఫ్రెండ్స్, ఈ రాజగోపురాన్ని వెంకటాచలం పంతులు పూర్వం 18వ శతాబ్దంలో నిర్మించారని మనకు చరిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రాజగోపురంలో 7 అంతస్తులు కలిగి ఉందండి ఈ రాజగోపురం. ఒక్కసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా రాజగోపురం. విష్ణుమూర్తి ఈ పెన్నా నది ఒడ్డున ఎలా అవతరించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం విష్ణువు తన భార్య శ్రీదేవితో కలిసి భూలోకాన్ని సందర్శించాలనుకున్నాడు. ఆదిశేషుడు భూలోకం నివసించడానికి మంచి నివాస స్థలం అని చెప్పాడు. భగవంతుని ఆజ్ఞను పాటించి ఆదిశేషుడు ఈ ప్రదేశంలో పర్వత రూపాన్ని ధరించాడు. అందుకే ఈ ప్రదేశాన్ని తల్పగిరి క్షేత్రం అని పిలుస్తారు. కశ్యప మహర్షి ఏకాదశి రోజున ఇక్కడ పౌండిర్క యాగం చేశాడని నమ్ముతారు. భగవంతుడు ప్రత్యక్షమై ఆయనను ఆశీర్వదించి ఇక్కడ కొలువయ్యారని ప్రజలలో నమ్మకం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓంకారనాదం వినిపిస్తుంది కదా, జాగ్రత్తగా వినండి. ఉదయాన్నే ఓంకారనాదం. మనం ఎప్పుడు వచ్చినా కానీ టెంపుల్లోకి ఈ ఓంకారనాదం అనేది వినిపిస్తూనే ఉంటుంది. ఓం నారాయణ అనేది. ఫ్రెండ్స్, పూర్వం మనకు ఈ రాజగోపురాన్ని 7 అంతస్తుల రాజగోపురాన్ని వెంకటాచలం పంతులు నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రాజగోపురాన్ని మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఎంతో అందంగా ఈ కొండ బండరాలతో ఈ రాజగోపురాన్ని నిర్మించారు. చాలా పటిష్టంగా, చాలా బలంగా నిర్మించారండి. ఒక్కసారి ఎంత అందంగా ఈ శిల్పాలను చెక్కారు చూడండి ఈ రాజగోపురం ఎంట్రన్స్లో. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం దేశంలోని శ్రీరంగనాథ ఆలయాల్లో మొదటి స్థానాన్ని సంతరించుకుని ప్రాముఖ్యతను సంపాదించుకోగా, మన నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం 2వ స్థానంలో నిలిచిందని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. చారిత్రక ఆధారాలను బట్టి, ఆలయంలో పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో నెల్లూరును పాలించిన, సింహపురిని పాలించిన పల్లవ చక్రవర్తులు నిర్మించారని మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. టెంపుల్కి ఎంట్రన్స్లో మనకు రాజగోపురం ఉంటుందండి. రాజగోపురం దాటుకోగానే మనకు ఒక మండపం కనిపిస్తుంది. ఆ మండపాన్ని ఒకసారి గమనించండి. కొండరాళ్లతో దీన్ని మండపాన్ని నిర్మించారు. ఈ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న బొమ్మల్ని ఆ స్తంభాలకి పెయింట్ చేశారు కదా, ఇవన్నీ హిందూ దేవుళ్ళకి సంబంధించిన పెయింటింగ్స్ అండి. గర్భగుడిలోని శేషపాన్ప మీద ఆసీనులైన రంగనాథ స్వామి యొక్క ప్రతిరూపము, ప్రతిబింబము ఇక్కడ మనకు తారసపడుతుంది. ఒక్కసారి చూడండి, రంగనాథ స్వామి శేషపాన్ప మీద ఎంత అందంగా పడుకొని ఉన్నారు. కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి గారు.
మిగతా చిన్న చిన్న విగ్రహాలను మనం గమనించవచ్చు. చాలా అందంగా ఉంది కదండి. దూరంగా కనిపిస్తుంది కదా మనకు ఆ ఓంకారము, ఆ కలశాలన్నీ. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. పదండి వెళ్ళి టెంపుల్ యొక్క లోపల భాగాన్ని, లోపల పరిసర ప్రాంతాలని ఎక్స్ప్లోర్ చేద్దాం. టెంపుల్ ఆవరణానికి మెయిన్ ముఖద్వారం అండి. ఈ ఆలయంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఆ ఓంకారనాదం అనేది చెవులకు కనువిందుగా వినిపిస్తూ ఉంటుంది. వినిపిస్తుంది కదండి ఓంకారనాదం. ఫ్రెండ్స్, మనం ఆలయం ఎంట్రన్స్లోకి రాగానే రైట్ సైడ్లో మనకు ప్రసాద విక్రయశాల ఉంటుందండి. ప్రసాదాల విక్రయశాల ఇది. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఆలయ ఎంట్రన్స్లో ఒక సైన్ బోర్డు ఉందండి. జాగ్రత్తగా చదవండి. భక్తులకు విజ్ఞప్తి: సంప్రదాయ దుస్తులలో మాత్రమే శ్రీవారిని దర్శించుకొనవలను, లేనిచో శ్రీవారి అంతరాలయ దర్శనము కల్పింపబడదు. కార్యనిర్వహణ అధికారులు. కనిపిస్తుంది కదండి మనకు అక్కడ అద్దం కనిపిస్తుంది కదా. అద్దం దగ్గర ఆ బొట్టు పెట్టుకోవడానికి అద్దాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆలయ ముఖద్వారం దగ్గర మెయిన్ ఎంట్రన్స్ గేట్లో మనకు బంగారు వర్ణంలో ఏర్పాటు చేసిన ఆలయానికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ గేట్ అంటే తలుపు అంటారు. ముఖద్వారం తలుపు అండి. ముఖద్వారం తలుపులు బంగారు పూతలో ఏర్పాటు చేశారు. స్కల్ప్చర్ ఎంత అందంగా ఉందో చూడండి ఆ బంగారు పూతలో కూడా. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులవట, నెల్లూరు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆర్జిత సేవలు అంటే దానికి సంబంధించిన టికెట్స్ ఏమేమి ఉంటాయి అన్నీ. నెక్స్ట్ వచ్చి దినచర్య, రోజులో ఈ టెంపుల్లో ఏమేమి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఆలయ దర్శన వేళలు, ఎప్పుడెప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంకొక సైన్ బోర్డు ఉంది, గమనించండి. క్షేత్ర ప్రశస్తి, చరిత్ర ప్రశస్తి అంటే ఈ క్షేత్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ చరిత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది తెలుగులో. మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చదువుకోండి. ఫ్రెండ్స్, మనము ఆలయం ఎంట్రన్స్లో రాగానే స్ట్రైట్గా మనకు నేరుగా కనిపించేది ఇక్కడ శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః అనే బోర్డు ఉంటుంది. చాలా అందంగా ఉంది కదా, ఒకసారి గమనించండి. ఇక్కడే మనకు ఇంకొక బోర్డు కూడా ఉంది, గమనించండి. ఉచిత దర్శనానికి పోవు దారి. ఇక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళడానికి, ఉచిత దర్శనానికి దారి ఉంటుందండి. ఫ్రెండ్స్, మనం ఆలయ చరిత్రలోకి వెళ్తే ఈ ఆలయాన్ని శ్రీ కశ్యప మహర్షి పూర్వము లోక కళ్యాణార్థము 13 లోకాలను సంచరించి ఆయనకి అనువైన యజ్ఞం చేయడానికి, లోక కళ్యాణార్థం యజ్ఞం చేయడానికి సరైన ప్రదేశం దొరకక ఆయన 13 లోకాలను సంచరించి తర్వాత ఆయనకి అనువైన ప్రదేశం అక్కడ దొరకక భూలోకంలో ఆయన సంచరించగా, భూలోకంలో ఆయన అనువైన ప్రదేశం కోసం ఆయన వెతకగా ఆయనకి మన నెల్లూరులోని పెన్నా నది ఒడ్డున అనువైన ప్రదేశం దొరికింది. అక్కడ ఆయన త్రికూణ ఆకారంలో అగ్నిని ప్రతిష్ఠింపజేసి, అగ్నిదేవుని ప్రతిష్ఠింపజేసి యజ్ఞం చేయగా యజ్ఞఫలంగా 3 దేవాలయాలు 3 దేవతలు అక్కడ, 3 దేవుళ్ళు అక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. వాళ్ళలో మొదటి వారు శ్రీ మల్లికార్జున కామాక్షి తాయి సమేత దేవస్థానం, అదే జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ అంటారు. నెక్స్ట్ వచ్చి మనకు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకి ఇక్కడ నెల్లూరులోనే ఉంది. అదే నరసింహస్వామి కొండ అంటారు కదా అది. నెక్స్ట్ వచ్చి ఇది శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అండి. ఇది ఈ చరిత్ర, ఆలయ యొక్క చరిత్ర. పన్నెండవ శతాబ్దంలో కావేరి మరియు గోదావరి మధ్య ప్రాంతాన్ని పాలించిన శ్రీ రాజేంద్ర ఉభయ కులోత్తుంగ చోళుడు ఈ ఆలయాన్ని సందర్శించి గర్భాలయం మరియు మండపాన్ని నిర్మించారని చరిత్ర చెప్తుంది. ఫ్రెండ్స్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం విష్ణువు యొక్క విశ్రాంతి రూపమైన రంగనాథుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. తల్పగిరి రంగనాథ స్వామి
ఆలయం లేదా రంగనాయకులు అని కూడా పిలువబడే ఈ ఆలయం నెల్లూరులోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఫ్రెండ్స్, మనం ఆలయంలోనికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఆలయంలో రాగానే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్, మనకు అమ్మవారికి సమర్పించిన చీరలు అనేటివి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. మనకు టెంపుల్లో కొన్ని విగ్రహాలు అనేటివి ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా విగ్రహాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. ఫ్రెండ్స్, మనకు రంగనాయక స్వామి టెంపుల్లోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి కూడా ఉంది. అది కూడా ఒకసారి చూద్దాము. దానికి సంబంధించిన విజిటింగ్ అవర్స్, అర్జిత సేవలు, ప్లస్ దర్శన్ దినచర్య, ఆలయ దర్శన వేళలు ఇవన్నీ మనకి ఇక్కడ సైన్ బోర్డులో పొందుపరుచున్నారు. ఒకసారి చూడండి. ఇదేనండి ఆ టెంపుల్, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఇదిగోండి బోర్డు, సైన్ బోర్డు కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది కదా, ఇదేనండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక శిలాఫలకం అనేది ఉంది చూడండి ఒకసారి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నూతనముగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ బింబ మహా సంప్రోక్షణ. ఇదేనండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్. ఇక్కడ పంతులు గారు కూర్చొని ఉన్నారు, ఆలయ అర్చనాధికారి. ప్రాంగణంలో మినీ కల్చరల్ ఆడిటోరియం, సాంస్కృతిక మందిరం, బ్రహ్మోత్సవాలు కానీ లేదా ఇతర వేరే అకేషన్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే మందిరం అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుపుకోవచ్చు ఇక్కడ. వెంకటాచలం పంతులు గారు నిర్మించిన రాజగోపురాన్ని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే వాహనాలండి ఇవి. ఫ్రెండ్స్, మనం గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే ప్రదేశం అండి ఇది. బయటకు వెళ్ళు మార్గం తల్పగిరి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి సన్నిధి నుంచి బయటకు వెళ్ళు మార్గం. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహము, వరాహ అవతారంలో ఉండే విగ్రహము, ఇట్లా అవతారాలు, అన్ని అవతారాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఆలయ ప్రాంగణంలో మనకు స్వామివారి దశావతారాల్లో ఉండే లక్ష్మీ నరసింహస్వామి అవతారము, నెక్స్ట్ వరాహ అవతారము, ఇట్లా అన్ని అవతారాలని ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేస్తున్నారండి. ఫ్రెండ్స్, మనకు రంగనాథ స్వామి ఆలయంలో లక్ష్మీదేవి సన్నిధి కూడా ఉందండి. ఇదేనండి లక్ష్మీదేవి సన్నిధి. మన విగ్రహాన్ని షూట్ చేయకూడదు, బయట నుంచి ఊరికే చూపిస్తాను చూడండి. లక్ష్మీదేవి గారి సన్నిధి అండి ఇది. బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే వాహనాలండి. ఒక్కోటి మీకు చూపిస్తాను.
గరుడ వాహనము, ఏనుగు వాహనము, భక్తులకు విజ్ఞప్తి: దేవాలయంలో దీపములు వెలిగించరాదు. వెలుపల గల మండపమునందు కానీ రావి చెట్టు వద్ద కానీ వెలిగించగలరు. కార్యనిర్వహణాధికారి. పురాతన స్కల్ప్చర్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, విగ్రహాలని. కొబ్బరికాయ కొట్టు ప్రదేశం ఇక్కడేనండి. స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడే సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి 50 రూపాయల ప్రత్యేక దర్శన మార్గం అండి ఇది. గోశాల ఉందండి, ఆ గోశాలకు వెళ్ళే దారి చూపిస్తాను మీకు. గోశాల అదేనండి, గోశాల ప్లస్ మనకు పెన్నా నది, స్వామివారి ఆలయము పెన్నా నది ఒడ్డునే ఉంది కదా, పెన్నా నది ఒడ్డున కట్టున్నారు. ఇదేనండి పెన్నా నది, పెన్నా బ్యారేజ్, కొత్తగా నిర్మించిన పెన్నా బ్యారేజ్. రంగనాథ స్వామి వారిని ప్రసన్నుని చేసిన, నెల్లూరులో ప్రసన్నుని చేసిన కశ్యప మహర్షి యొక్క విగ్రహం ఫ్రెండ్స్. ఇదేనండి కశ్యప మహర్షి పేరుని చూడండి. సైన్ బోర్డు ఉంది, గమనించండి ఫ్రెండ్స్. హెచ్చరిక: పెన్నా నది లోతు ఎక్కువగా ఉన్నది మరియు సుడిగుండాలు ఉన్నది కావున భక్తులు ఎవ్వరూ నదిలోకి దిగరాదు. కార్యనిర్వహణాధికారి. బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు దీపాలను ఇక్కడే వెలిగించి భక్తులు పెన్నా నదిలో వదులుతారండి. మీకు అది పవిత్ర స్నానాలు అర్జించడానికి కానీ లేకపోతే దీపాలు వెలిగించి వాళ్ళ యొక్క భక్తిని తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన ఘాట్ అండి ఇది. ఇదే ఫ్రెండ్స్ పెన్నా నది, పినాక. విషయాలు ఇదే ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ పవిత్రతను తెలుపుకోవడానికి ఏదైనా అరటిపళ్ళు అట్లాంటివి ఏదైనా తీసుకొచ్చి, వెజిటేబుల్స్ తీసుకొచ్చి మీరు గోమాతకి అర్పించవచ్చు. ఒక భక్తుడు గోమాతకి తన భక్తిని తెలియజేసుకుంటున్నాడు చూడండి. అరటిపళ్ళు కానీ రొట్టెలు సమర్పిస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. పవిత్ర స్నానాలను అర్జించడానికి ఏర్పాటు చేసిన ఘాట్ అండి ఇది. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను క్లియర్గా. పెన్నా నదిలో పవిత్ర స్నానాలను అర్జించడానికి ఏర్పాటు చేసిన ఘాట్ అండి ఇది. అదే పెన్నా బ్యారేజ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉంది కదండి పెన్నా బ్యారేజ్. ఇదేదండి పెన్నా నది. భక్తుల కోసం అనువుగా ఏర్పాటు చేసిన ఘాట్ అండి. ఇసుక బస్తాలన్నీ ఏర్పాటు చేసి పటిష్టంగా ఇక్కడ ఘాటుని ఏర్పాటు చేశారు. రంగనాథ స్వామివారు పెన్నా నది తీరాన కొలువైనారు. శ్రీ కశ్యప మహర్షి గారు తన యజ్ఞ ఫలితంగా ఏర్పాటు చేసిన దేవస్థానం ఇదేనండి. ఆ దేవస్థానానికి దగ్గరలో పెన్నా నది, పిన్నాక అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ బ్రిడ్జ్ కానీ అంతా కొత్తగా నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ అండి ఇది. దూరంగా కనిపించేది మనకు షుగర్ ఫ్యాక్టరీ, నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ అంటారు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ. మనం దర్శన ద్వారం దగ్గర ఒక బోర్డు చూసాం కదండి. ఇక్కడ దీపాలు వెలిగించరాదు, బయట రావి చెట్టు దగ్గర వెలిగించవచ్చు అని. ఇదేనండి ఆ దీపాలు వెలిగించే చోటు అండి, రావి చెట్టు ఇది. దీపాలను వెలిగించడానికి అనువుగా ఏర్పాటు చేసిన రావి చెట్టు ఎప్పటి నుంచో ఉంది, పురాతన కాలం చెట్టు అండి. ఇప్పుడిప్పుడే ఇది చిగురిస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో వినాయక స్వామి చిన్న టెంపుల్ అండి. విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధి. ప్రత్యేక భజనలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకుంటే ఏర్పాటు చేసిన మందిరం అండి ఇక్కడ.
ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అద్దాల మండపం అండి. అది ప్రస్తుతానికి ఓపెన్ చేయలేరు, ఎందుకంటే అది బాగలేదన్నారు. ఫ్రెండ్స్, ఉచిత దర్శనానికి వెళ్ళు మార్గంలో స్వామివారి పాదాలు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఉత్సవాల్లో ఉపయోగించే వాహనాలండి. స్వామివారి ఆలయ ప్రాంగణంలో దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కృష్ణుడి విగ్రహము. శ్రీరాముల వారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు, చూడండి. ఉచిత దర్శనానికి వెళ్ళే ద్వారం ఫ్రెండ్స్. అది అప్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం, రంగనాయకులపేట. భక్తులకు విజ్ఞప్తి, పరోక్ష సేవలు ఈ హుండీలో ఈ డొనేషన్ అని అక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చినారు, మీరు అక్కడ డొనేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఆలయ ముఖద్వారానికి ఎదురుగా శ్రీ భగవద్ రామానుజుల వారి శిలా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, చూడండి. ఇదేనండి ఆలయ ముఖద్వారము. శ్రీ భగవద్ రామానుజుల వారి శిలా విగ్రహం. ఫ్రెండ్స్, మనము ఇప్పటి వరకు డే టైంలో టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసాము. టెంపుల్ యొక్క విశిష్టతని, దాని యొక్క బ్యూటీని, అది ఎలా కట్టారు ఏంటి అనేది మొత్తం మనం చూసాము. ఇప్పుడు నైట్ టైము టెంపుల్ యొక్క విశిష్టత, దాని యొక్క బ్యూటీ ఎలా ఉంటుందో నైట్ టైంలో కూడా నేను షూట్ చేశాను. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ మనం చూడొచ్చు ఇక్కడ.
ఫ్రెండ్స్, నాకు వీలైనంత వరకు నేను స్వామివారిని స్వామివారి దేవస్థానాన్ని కంప్లీట్గా చూపించాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.